శ్రీకృష్ణుని పుట్టుక ఒక అద్భుతం అని చెప్తారు. అసలు ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణుడి పుట్టుకకి ఉన్న సంబంధం ఏంటి? కృష్ణుడు 4 చేతులతో చతుర్భుజంతో నవ్వుతూ కిరీటంతో శంఖ చక్ర గదా పద్మములతో కౌస్తుభంతో వనమాలతో పీతాంబరంతో పుట్టాడు స్వామి. వింటుంటేనే ఎలానో ఉంది. భగవానుడు అవతరిస్తారు. వసుదేవుడు ఇలా శ్రీకృష్ణ భగవాను ఎత్తుకున్నాడు. వెంటనే వాళ్ళకి కాళ్ళకి వేడీలు వేస్తున్నాయి అన్నమాట. అవన్నీ చేతులకి వేసుకున్నాయి, అన్నీ తెగిపోయాయి. ఎంత క్రూరమైన భటులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నిద్రపోయి. మీకు విషయం తెలుసా అండి, ఏ క్షణమైతే మనం భగవాను పట్టుకుంటామో ఆ క్షణం మనకి కర్మ సంసారం అనే బంధములన్నీ పడతాయి. ఎవరైతే అండి ఆ సున్నితమైన నిర్మలమైన మనస్సు ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ కష్టమే రా. కష్టం వచ్చినా వాళ్ళు దాన్ని ఆనందంగా తీసుకోగలుగుతారు. ఎందుకో తెలుసా, కృష్ణుడు పక్కన ఉంటే. అందుకే రామదాస్ గారు అన్నారు, తక్కువేమి మనకు. కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు కదా బయట నుంచి, విగ్రహారాధన. ఆ భగవంతుడి యొక్క సేవ యొక్క మాధుర్యం తెలిస్తే కదండి వాళ్ళు అర్థం చేసుకునేది. బాగా వర్షం పడుతుంది, అసలు యమునా నది పొంగి పొర్లుతుంది అనమాట. యమునా నది ఇలా దారిచ్చేసింది. 2 వైపుల నుంచి యమున ఇలా పైకి వచ్చేస్తుంటే వసుదేవుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పైనుంచి వర్షం పడుతుందని ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి ఒక్క చుక్క కూడా కృష్ణుడి పైన పడకుండా